మీరు 3 ప్రాంతాల్లో బాగా మావోయిస్ట్ ఎఫెక్టివ్‌గా పనిచేశారు. కానీ అక్కడ మీరు ఎస్ఐబి సహకారం తీసుకోకుండా ఎస్ఐబి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని దాన్ని విభేదించి మీరు ఒక ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. అంటే మీరు ఒక మొండిగా వెళ్ళారు అనేది వాళ్ళ వాదన. అది లేదండి, మీకు మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ మీకు ఈ వాదన అట్లా ఏమి అంటే ఒక ఎన్కౌంటర్లో మీరు మాత్రం ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ని పక్కకు పెట్టి మీరు వెళ్ళారు. ఎస్ఐబి అట్లా ఏం లేదు, కానీ అంటే ఒక రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తాయండి వచ్చిన. అంటే ఆ ఎన్కౌంటర్ మీరే సక్సెస్ అయ్యారు ఎస్ఐబి ఇన్ఫర్మేషన్? అట్లా ఏం లేదు. అట్లా మనం ఏంటంటే ఒకటి అనేది అనడానికి లేదు, కానీ సో మనం ఏం చేయాలంటే అందరూ ఎస్ఐబి ఇస్తారు, లోకల్లో ఇంటెలిజెన్స్ ఇస్తారు, పోలీస్ ఇస్తారు, అందరినీ కలుపుకొని ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని ఏరియాస్లో మనం అనుకున్న కొన్ని అవుతాయి, కొన్ని అనుకునే అవ్వవు అనమాట. ఇట్లా అయింది. పువర్టీ ఎన్కౌంటర్ వాజ్ క్లాసిక్ ఎన్కౌంటర్ అనమాట. ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు అదొక మంచి ఎన్కౌంటర్, అంటే మంచి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాం. అందరూ కలిసి ఏజెన్సీ చేసాయి. ఎస్ఐబి అనేది చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ, చాలా అసలు మెయిన్ పోలీస్, లోకల్ పోలీస్ కానీ ఎస్ఐబి చాలా స్ట్రాంగ్ అండి. అందులో మన అప్పుడు ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబి, ఏపీలో ఉన్న ఎస్ఐబి చాలా స్ట్రాంగ్ అనమాట. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ముందు మామూలు పోలీస్ ఇన్ఫర్మేషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని అన్నింటినీ తీసుకుంటారు, అన్నింటినీ తీసుకొని ఒక ఎస్పీగా అక్కడ ప్లాన్ చేయాలన్నమాట. ప్లాన్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి గ్రేహౌన్స్ వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకుంటూ మనం ఆపరేషనల్ ప్లానింగ్ చేసి సో కొంత రిస్క్ తీసుకొని చేయాలన్నమాట. ఎందుకంటే అది మేము అప్పుడు చేసిన పువర్టీ ఎన్కౌంటర్, దాంట్లో ఒక ఆర్ఐ చనిపోయాడు. సో చాలా కూడా అత్యంత బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆర్ఐ, గ్రేవన్స్ డిప్యూటీ అసాల్ట్ కమాండర్ అంటారు, ప్రసాద్ అని, అనకాపల్లి ప్రసాద్. చాలా, ఎందుకంటే అంతకుముందు నేను గ్రేవన్స్ నుంచే చేసి వచ్చాను. అతను నాకు బాగా ఆప్తుడు, బాగా తెలిసిన వాడు. సో అతను అక్కడ చనిపోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో. సో చాలా బాధాకరమైన విషయం అనమాట. అది ఏంటంటే నాకు ఆ 10 మంది చనిపోయిన నక్సల్స్ దాని నుంచి వచ్చిన ఎన్కౌంటర్ నుంచి వచ్చిన దానికంటే వచ్చిన ఒక ఏంటంటే సాధించామనే ఫీలింగ్ కన్నా మా ఆర్ఐ చనిపోయాడనే బాధ అది ఎప్పుడు అది ఉంటుందన్నమాట. బట్ ఇన్ఫర్మేషన్ ఎవరు అనేది అది పోలీస్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు చెప్పింది ఎవరో ఇది ఎస్ఐబి ఇది కాదు, లేదా అది కాదు, ఇది కాదు, లేదా ఎవరనేది అవన్నీ బయటికి రకరకాల మాటలు ఉంటాయి, అవన్నీ తీసుకోకూడదు. మనం ఏంటంటే పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద జరిగిన ఆపరేషన్ అనమాట. అంటే ఛత్తీస్గఢ్ ఖమ్మంలో బార్డర్లో అప్పుడు మీరు చాలా ఎన్కౌంటర్ చేశారు, బాగా నెట్వర్క్ బూమింగ్ వెళ్ళారు, ఒక సక్సెస్ అయ్యారనే విషయం మాత్రం ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక మైనస్ కూడా ఒకటి ఉందనిపిస్తుంది. మీరు చేయని కేసు ఒకటి, అంటే ఒక కేసు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అది ఇంకా కంప్లీట్ కాలేదని, ముత్తూట్ ఫైనాన్స్లో కేసు. అసలు మీరు దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళలేకపోయింది? లేదండి, ముత్తూ ఫైనాన్స్లో దొంగతనం అయింది. అది ఎక్కడంటే మధిర అనే టౌన్ ఉండింది అక్కడ. దాంట్లో ఒక నైట్ ఒకతను వచ్చేసి మొత్తం ఇక్కడ తాళాలు బాలు కొట్టి లోపలికి వెళ్ళి అదంతా మొత్తం దాదాపు 5-6 కేజీలో ఎంతో, దాదాపు చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి చాలా కేజీల బంగారం దొంగతనం అయిందన్నమాట. సో దాంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, కానీ అతను మాస్క్ కట్టుకోవటం కొంత అదంతా చాలా ట్రై చేసాం. దానికి ఒక టీం పెట్టాము, కొన్ని నెలల పాటు ట్రై చేసాం. అన్ని చోట్ల మనం సక్సెస్ఫుల్ అవుతామని అనడానికి లేదు. సో ఇందాక నేను అన్నది అదే, ఆయేషా మీరా కేసులో మేము సక్సెస్ అయ్యామేమో, కానీ వేరే కేసెస్లో కూడా నేను ఆ టైంలో నాకు స్ట్రైక్ కాలేదు. ఆ తర్వాత కూడా అది ఇంకా డిటెక్ట్ అయినట్టు లేదనుకుంటా కేసు, ఇప్పటికీ అట్లానే ఉన్నట్టుంది. బట్ ఏదేమైనా కానీ కొంత అసంతృప్తి ఉంటుందన్నమాట. మనం చేసిన కేసెస్లో క్రాక్ చేయలేకపోయిన కేసెస్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు కొంచెం అరే మనం చేసుంటే బాగుండేది కదా అనేది ఉండేది. దాని మీద ఒక పూర్తి టీం పెట్టి చాలా వైపుల నుంచి అనలైజ్ చేయటం చేసాం ఆ కేసుని. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసినా కానీ కూడా మనకి అవ్వలేదు, వర్కౌట్ కాలేదు.